వడ్లయితే అమ్ముతున్నాం. అదే ఐకేపీ కమ్ముదామంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వర్షం కొడుతుంది, వడ్లన్నీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఆలోచించి ఇట్లా కాదని చెప్పేసి మా ఊరిలోనే స్టేజ్ దగ్గర రైస్ మిల్స్ ఉంటాయి, దగ్గర వెళ్ళి సందులో తీసుకొచ్చిన ఒక 20 సందులో తీసుకొచ్చిన చూద్దాం. అట్లే వడ్లు అయితే నింపుతున్నాం. ఇక 2000కి క్వింటల్ లెక్క పెట్టుకుంటున్నారు. అయితే మనం ఇక 10 days తర్వాత అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఈరోజు అయితే మనం అయితే నింపుతున్నాము. కొన్ని నా దగ్గర వస్తుంటాయి కలిసాం. కొంచెం సేపు చూద్దాం. ఒక ఈ దినానికి కూడా మనకు టైం వచ్చిందనుకో మా వాళ్ళు అటు అటు కానీ పోయి అమ్ముకొచ్చేస్తాం. ఇటు నువ్వు బలం ముందు నీకు ఏమో చాలు పొక్కలు మీరు అవుతున్నాయి కదా ఒకటి చెప్తాను నేను చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ సంతలు మొత్తం తీసి ఆ గోడ కొరికి తెలుసు అప్పటికి చిట్టి ఆట ఆడే కేకు చిట్టి కేక్ అయిపోయిందారా బర్త్డే కాలేదారా ఇంకా ఇది ఉంటాయి కొంచెం లైట్ పోతాం అట్లే కొంచెం వేయాలన్నా మళ్ళీ మనం కాదు కదా అట్టుగాడు కొడతారు ఇక ఓ మనకు బాగా కూడా వస్తుంది. అదే మొత్తం బయట పని చేసి ఉండి Peduli wasinayo. Anak, peduli wasinayo. Start orang Korea. Si bandi ni. తట్టెలున్నానా గట్టిలో అవుతారా మన పడుతుంది ఊకు బాబా ఓ పిల్లగా అయ్యా ఊతుందిరా ఇది వస్తారా బిడ్డ వేరే జరా అయ్యో పోయినా బిడ్డ చిక్కుడా అంటే కష్టపడుతుంటే మీ కొడుకు నీకు కూడా తెలుస్తుంది. ఒడ్లు నింపుడు అయితే అయిపోయింది. ఇంకా వచ్చేసి అయితే సుదుల దారాలు తీసుకొచ్చి సంచులు అయితే కుడుతున్నాం. మొత్తానికైతే ఒక సంచులు వచ్చేసి మనకు అర్ధ ఎకరం జాగల 17.5 సంచులు అయితే అయినాయి. ఇంకా ఇక మా మామ అయితే కుడుతుండు, మనకైతే కుట్టరాదు కదా. ఇక చిన్నప్పటి నుంచి అప్పుడు హైదరాబాద్లో అటు ఇటు పని చేసుకుని ఉన్నాం కాబట్టి ఇంకా వచ్చేసి మేమైతే ఇక నాకు సంచులు అయితే కుట్టరాదు. ఇక మా పెద్ద మామని పిలిచిన, అదే మా వైఫ్ వాళ్ళ పెద్ద డాడీని పిలిచి ఇక కుట్టిస్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే సంచులు మేము మంచిగా ఆడుకుంటున్నారు.
ఇక కుట్టుడు అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే. ఇంకా సంచులు చూడుర్రి, ఇట్లయితే మంచిగా కుట్టాలి. మీకు కూడా ఎవరో గుట్టొచ్చు అనేది ఒక కామెంట్ అది వేయరి, మాకైతే కుట్టరాదు. ఇంకా మా మామనే కుడుతున్నాడు. మీరు కూడా ఎవరైనా కుట్టొచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ అయితే వేయరి. అంటే ఈ రోజుల్లో చాలామందికి కుట్టనీకైతే వస్తలేదు కదా, అందుకే అంటున్నాయి మాట. ఇంకో ఈ సంచులు అయితే ఇక నింపినాం కదా, మొత్తం కుట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తానికి ఇప్పుడే కుట్టుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఆటో కూడా వచ్చేసింది. మా వాళ్ళు లడ్డు అని చెప్పినాం కదా, మొన్న తీసుకున్న లడ్డు ఆటో. ఈ ఆటోలో అయితే వేసుకుపోతాము. ఈ ఆటోలో ఇప్పుడు లోడింగ్ కూడా వేస్తాము. ఇక మా బామ్మర్దులు, నేను, ఇంకా మా లడ్డుగాడు ఇట్లా ఆటోలో ఉంటాడు. ఇక అందరం కలిసి పట్టుకుపోతున్నాం. ఇక సంచి అయితే లేవడుతున్నాం. ఇక సంచి లేవట్టుకొని తీసుకొని పోయి దాన్ని వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక సంచులు అట్లా మేము చేతి మీద వేసుకుంటాము. మామూలుగా ఇట్లా ఈ మీద కూడా మోయొచ్చు, కాకపోతే మేము చేతి మీద కూడా వేసుకొని ఇట్లా వేస్తాము. ఇంకా చూడండి, ఇప్పుడే సంచులు అయితే నింపుతున్నాం. ఆటో మొత్తం లోడింగ్ వేసుకొని ఇక వెళ్ళాలి అక్కడికైతే. ఇంకా మిల్లుకాడికి వెళ్తే నేను చెప్తున్నా కదా 2000కు క్వింటలు. ఇంకా వచ్చేసి అయితే మనకైతే ఇట్లా ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. కాకపోతే రోడ్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది పిల్లలతో. మాకు కూడా కొంచెం రిస్క్ ఉంటుంది, ఇక్కడికి వస్తే భయం ఉంటుంది. కాకపోతే ఆడుతూ ఉంటారు. ఇక నింపంగా గిన్ని సంచులు అయితే వేసినాం ఇంట్లో. ఇంకా మొత్తం అయితే ఇంకా అన్ని సంచులు అయితే నింపుకొని స్టేజ్ కాడికి, అంటే మనకి ఇక్కడ నుంచి 1.5 ఉంటుంది మనకు మిల్లు. నిన్న వెళ్ళి సంచులు తీసుకొచ్చినా కదా, సంచులు తీసుకొచ్చేసిన. ఇంకా మనకైతే అవైతే లోడింగ్ అయితే చేసుకొని ఆటో అయితే తీసుకొని పోవాలి. ఆడికి తీసుకొని పోతే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తారు. అక్కడ అమ్మాయిలు ఉంటారు. ఈడనే మనం నింపుకోవాలి, ప్లస్ ఆటోలో లోడ్ చేసుకుని మనం అంతే. ఇక అడిగి పోయినాక అమ్మాయి వాళ్ళు ఉంటారు, అక్కడ బీహార్ వాళ్ళు ఉన్నారు పనిచేసే వాళ్ళు మిల్లులో. ఇంకా అడిగి తీసుకుపోయినాక వాళ్ళైతే మనకు అన్లోడ్ చేసి వెయిట్ కూడా చేస్తారు. వెయిట్ చేసినాక మనకైతే 10 డేస్లో అమౌంట్ అయితే వస్తాయి. మీరు కూడా అంతే, మీది ఇక్కడ కూడా ఎంత రేట్ అవుతుందని చెప్పేసి కూడా మాకు చెప్పండి. ఇంకా చూస్తారు కదా, ఇక మీరు కూడా మీది ఇక్కడ అదే మనకు ఐకేపీ కాకుండా మీరు నార్మల్గా అమ్ముకుంటే ఎంత రేట్ అయితే వస్తుందని చెప్పండి. ఇక మా బొమ్మది కూడా ఇక వాడుతున్న సంచులు, మా బొమ్మది వీడు తెలుసు కదా. ఇంకా మేమైతే సంచులు అయితే లోడ్ చేస్తున్నాము. లోడ్ చేసుకొని తీసుకొని అయితే పోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివ్ చేసుకొని ఇక లాస్ట్ సంచి అయితే వేస్తున్నాం. లాస్ట్ ఇంకా 1-2 ఉన్నాయి వేస్తున్నాము. ఈ సంచులు వేసుకొని తీసుకొని పోతాం ఇక. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎట్లా వేస్తారో చెప్పండి. మీది ఇక్కడ కూడా రేట్ ఎంత పోతున్నాయి వడ్లు అని చెప్పండి. ఐకేపీలో అయితే రేట్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే నార్మల్గా మీరు మిల్లులో అమ్ముకుంటే ఏ రేట్ వస్తుంది అనేది మాకైతే కంపల్సరీగా మీరైతే కామెంట్ చేయరు. ఓకేనా, బాయ్.